అంతలోకే ఈ క్యాబినెట్ సీక్రెట్స్ అవును. లీక్ అవటంతో ఈ డిసైడెడ్ టు సాక్ ద క్యాబినెట్. వాళ్ళు 29తో పాటు నన్ను కూడా 30గా చేర్చి 30 మందిని తీసేశారు. అక్కడి నుంచి మీరు ఆల్విన్ ఆల్విన్కి వెళ్ళినట్టున్నారు. ఆల్విన్ చైర్మన్ అండ్ ఎండిగా. తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తిరిగి రమ్మన్నారు. చెన్నారెడ్డి గారు కూడా తిరిగి రమ్మన్నారు. నేను ఇష్టపడలే తిరిగి రావడానికి. అక్కడ మీరు అక్కడ ఉండగా రిటైర్ అయ్యారా? ఎక్కడ ఉండగా? ఆల్విన్లో. ఆల్విన్ ఉండగా రిటైర్ అయ్యారా? రిటైర్ అయ్యింది. ఆ టైంలో రిటైర్ అయ్యారు. ఎప్పుడండి రిటైర్ అయింది? 93 జనవరిలో. ఓకే, 93 జనవరిలో అయ్యారా? ఓకే. ఆ తర్వాత గవర్నర్ అవ్వడానికి 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు. ఈ మధ్యలో ఏమైనా చేశారా మళ్ళీ? I was chairman of a number of companies and all that. And I was busy with Confederation of Indian Industry. Okay. Then All India Management Association. Tarvata I was chairman of the AP Cricket, Hyderabad Cricket Association. Okay. So I had a lot of other activities. మీరు 2002లో సడన్ గా మళ్ళీ I was president of the Quality Control Circles of India. ఓకే. I had a number of NGO activities. 2002లో గవర్నర్గా ఎట్లా వెళ్ళారు సడన్గా? అంటే అంతకాలం గ్యాప్ వచ్చింది కదా. యాక్చువల్లీ రిటైర్మెంట్ తర్వాత అయితే వెంటనే అవుతారు 1 or 2 years. 93 జనవరిలో రిటైర్ అయ్యాను. I was very active, and not only that, my brother-in-law company ఉండింది, Vantech Industry. I was vice chairman there. We were building up that company. Unfortunately, my brother-in-law at the age of 56 చనిపోయాడు 98. చనిపోవడంతో ఆయన వాడు కొడుకు మీరంతా ఉండటానికి వీల్లేదని మమ్మల్ని అందరినీ బయటికి పంపించేసి ఈ టుక్ ఓవర్ ద కంపెనీ అండ్ క్లోజ్డ్ ఇట్. లేకపోతే దట్ కంపెనీ వుడ్ హ్యావ్ బీన్ లైక్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఆర్ దివి ల్యాబొరేటరీస్. అంత ఆ రోజుల్లో అంత పేరుంది ఆ కంపెనీకి, వ్యాంటెక్ ఇండస్ట్రీకి. 93 నుంచి 98 వరకు ఐ వాజ్ వైస్ చైర్మన్ ఆఫ్ వ్యాంటెక్ ఇండస్ట్రీ. అండ్ ఐ వాజ్ ఎన్జిఓస్లో చాలా ప్రామినెంట్ యాక్టివిటీ ప్లే చేశాను. ఇది యాక్చువల్గా 90s, అది పుస్తకంలో కూడా రాశాను డీటెయిల్గా, బట్ అయినా చెప్తాను. 96లో మా అమ్మాయి, పెద్ద అమ్మాయి, షీ వాజ్ ఇన్ టొరాంటో. మై సన్ ఇన్ లా వాజ్ ఇన్ సిటీ బ్యాంక్. we went to టొరాంటో. అప్పుడు దేవగౌడ వాజ్ బికమింగ్ ద ప్రైమ్ మినిస్టర్, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్. అదంతా టీవీలో వస్తూ ఉంది, ఎన్డీటీవీలో. అప్పటికి ఎన్డీటీవీ ఒకటే ఉండేది. కెనడాలో కూడా వీ హ్యాడ్ దట్ ఫెసిలిటీ. ఎన్డీటీవీలో చూస్తున్నాం. అండ్ చంద్రబాబు ప్లేయింగ్ ద మెయిన్ రోల్ ఇన్ దేవగౌడ బికమింగ్ ద ప్రైమ్ మినిస్టర్. మా అమ్మాయి అంది, చంద్రబాబు మీరు చాలా ఫ్రెండ్స్ కదా, చంద్రబాబుని ఒక గవర్నర్గా చేయమని ఎందుకు అడగకూడదని అనింది. నేను పట్టించుకోలే. నేను చూసామది దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నేను టొరాంటో కిందకి వచ్చాను. 96 ఇట్ పాస్ట్. 96 పాస్. 97లో హ్యాడ్ ఏ ప్రాస్టేట్ సర్జరీ. 1 month ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అన్నారు, ఇంట్లోనే తిరగమన్నారు. ఈ ఇంట్లోనే ఉన్నాను. ప్రాస్టేట్ సర్జరీ అయితే దేవినేని సీతారామయ్య గారు వచ్చాడు చూడటానికి నన్ను. మీకు దేవినేని సీతారామయ్య గారు అంటే తెలుసు కదా. ఈ వాజ్ ఎన్టీఆర్కి చాలా క్లోజు. తర్వాత తెలుగుదేశంలో కూడా దేవస్థానం, తిరుపతి దేవస్థానం చైర్మన్ చేశారు. టీడీకి చాలా సన్నిహితుడు ఆయన. చంద్రబాబు కూడా చాలా ఇన్ఫాక్ట్ చంద్రబాబు కంపెనీకి కూడా ఆయన చైర్మన్. ఆయన చనిపోయే వరకు ఆయనే చైర్మన్ హెరిటేజ్ ఫుడ్స్. సీతారామయ్య గారు చూడటానికి వచ్చాడు నన్ను. అప్పుడు దేవగౌడ దిగిపోయి గుజరాల్ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు. టీవీలో వస్తూ ఉంది అది, మార్నింగ్. అది గుజరాల్ ప్రైమ్ మినిస్టర్ అవడానికి కూడా కారకుడు చంద్రబాబే. అవును, అంటే అప్పుడు యునైటెడ్ ఫ్రంట్కి కన్వీనర్గా కన్వీనర్ ఇతనే పెద్ద. అదే కాదు, గుజరాల్ స్టేట్ ఇన్ ఏపీ గెస్ట్ హౌస్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంలో. ఇదంతా జరుగుతూ ఉంటే నేను సీతారామయ్య గారికి ఇట్లా మా అమ్మాయి అంది కెనడాలో లాస్ట్ ఇయర్, మరి గుజరాల్ కూడా మనవాడు చాలా దగ్గరగా ఉన్నట్టున్నాడు అన్నాను నేను. అంటే అన్నాడు, పోదాం పదండి రేపు మార్నింగ్ పోయి అడుగుతాం అన్నాడు. ఊరికే నేను ఐ వాజ్ కామెంటింగ్ అనమాట. కామెంట్ చేస్తుంటే అన్నాడు, అదే ఉంది మనవాడిని అడుగుదాం, రేపు వెళ్దాం, రేపు రండి అన్నారు. రేపు కాదు 2 రోజులు అయిన తర్వాత
వెళ్ళాను ఇంటికి, సీతారామయ్య గారి ఇంటికి. ఆయన ఇల్లు చంద్రబాబు ఇల్లు పక్క పక్కనే, మీకు తెలుసో తెలీదు, జూబ్లీ హిల్స్ నేబరింగ్ హౌసెస్. సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి మేము ఇద్దరం వి వాక్డ్ ఇన్ టు చంద్రబాబుస్ హౌస్. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆయనే మాట్లాడి మొదలుపెట్టాడు, నేను మాట్లాడలే. ఇట్లా అంటే అన్నాడు చంద్రబాబు, అన్నాడు ఇప్పటికే నేను ఓ పేరు ఇచ్చాను, ఇంతవరకు ఏం అవ్వలేదు అన్నాడు. అంటే దేవగౌడకి అవునండి. ఇచ్చాడు, ఏం అవ్వలేదు, చూద్దాం తర్వాత చూద్దాం అన్నాడు. అంటే ప్రాబ్లీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ నేమ్. నేను అడగల ఎవరు పేరు ఇచ్చావని, ఊరుకున్నాను. నేను ఊరుకొని వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఐ నెవర్ బాదర్డ్, ఐ డెంట్ బాదర్. రిజెన్సీ సెరామిక్స్ జిఎన్ నాయుడు మొన్న చనిపోయాడు. అవునండి. అవును. చాలా నాకు దగ్గర ఆత్మ స్నేహితుడు. ఆయనకి నేను చాలా సహాయం చేశాను. ఆయన నాకు చాలా అభిమానం నా మీద. అంటే ఆయనకి తెలిసి ఇదంతా జరిగిందని. అండ్ నాయుడు వాజ్ వెరీ క్లోజ్ టు చంద్రబాబు ఆల్సో. మీకు తెలీదు చాలా అతనికి చాలా సన్నిహితుడు. ఇన్ఫ్యాక్ట్ మేము ముగ్గురం, ఈయన జనరల్ సెక్రటరీగా ఉన్న రోజుల్లో, ఇది టీడీలో, జిఎన్ నాయుడు ఆఫీస్లో మేము ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు, నేను. అంత సన్నిహితం అనమాట మాకు. నాయుడికి తెలిసి ఇట్లా నేను అడిగాను, ఇట్లా చెప్పాడని. ఇంతలోకే గుజరాల్ పడిపోయాడు. బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ వస్తే నాయుడు, జిఎన్ నాయుడు నాకు చెప్పకుండా వెంకయ్యనాయుడికి ఫోన్ చేశాడు. వెంకయ్యనాయుడు గారు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ బయోడేటా కావాలన్నాడు. అంటే బయోడేటా కావాలంటే నాకు ఆశ్చర్యం వేసింది. బయోడేటా ఎందుకండి అన్నాను. అంటే లేదు ఇప్పుడు జిఎన్ నాయుడు ఫోన్ చేశాడు, ఇట్లా మాట్లాడాడు, తప్పకుండా మీకు చేద్దాం, మనం విల్ టేకప్ ద కేస్, మీరు బయోడేటా కావాలన్నాడు. నా దగ్గర బయోడేటా లేదు అప్పుడు. అయినవే ఆడే బయోడేటా. నేనన్నాను, మీరు రేపు వచ్చి ఇస్తానన్నాను. లేదు, నేను ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను. అంటే నేను వస్తున్నాను ఢిల్లీ రేపు సాయంకాలం. ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తానన్నాను. నేను నెక్స్ట్ ఈవినింగ్ నేను ఢిల్లీకి ఇది తయారు చేసుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు అశోకా రోడ్, 8 అశోకా రోడ్లో వీళ్ళ ఆఫీస్ ఉండేది. వన్ అశోకా రోడ్ మన ఏపీ గెస్ట్ హౌస్. అవును, పక్కనే అక్కడ. 8 అశోక, ఐ వాక్డ్ ఫ్రమ్ 1 to 8 ఈ గెస్ట్ హౌస్కి, అశోకా రోడ్కి వెళ్ళి అయితే ఈజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ సైడ్ లైట్. ఈయన జనరల్ సెక్రటరీ బీజేపీకి. ఈయన కింద ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఉండేవాళ్ళు. ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. నేను ఆఫీస్లోకి ఎంటర్ అయితే మోడీ బయట కారు వెయిట్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళటానికి 6 o'clock. మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారిని చూసింది నేను అప్పుడు అనమాట. చూసి నేను లోపలికి వెళ్ళి వెంకయ్యనాయుడు గారి ఆఫీస్లోకి వెళ్ళి బయోడేటా ఇచ్చి కొంచెంసేపు మాట్లాడుకున్నాం, వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఈ టుక్ ఇట్ అప్ విత్ అద్వానీ తీసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే దే డిసైడెడ్ ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ బీజేపీ లీడర్స్ విల్ బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్స్. అవుట్ సైడర్స్ దే డోంట్ వాంట్ అపాయింట్ అనమాట. అది ఫస్ట్ 8 months 9 months ఓన్లీ బీజేపీ లీడర్స్ వర్ అపాయింటెడ్. అట్లా 1 year అయిపోయింది. 1 year అయిపోతే జయలలిత షీ పుల్డ్ ద సపోర్ట్. అవును. అండ్ దే లాస్ట్ మెజారిటీ and it became a caretaker government. They could not appoint anybody. మళ్ళీ ఎలక్షన్ అయ్యి October 89 90 వచ్చే వరకు they were not able to appoint any governor. 89 I think 99 సెప్టెంబర్లో అనుకుంటా ఎలక్షన్ అయింది, గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీని అపాయింట్ చేశారు, కొంతమంది బ్యూరోక్రాట్స్ని అపాయింట్ చేశారు. ఆ లిస్ట్లో మన పేరు కూడా అద్వానీ గారు పిఎం గారి దగ్గరికి పంపించారు. బట్ పిఎంకి నేను ఎవరో తెలీదు, అద్వానీ గారికి నేను ఎవరో తెలీదు. ఇట్స్ ఓన్లీ వెంకయ్య నాయుడుస్ రికమెండేషన్. మన పేరు ఇట్ డెంట్ మేక్ గ్రేట్. నా బ్యాచ్మేట్కే, నా కాడర్ అయిన వేద్ మార్వాకి, నా బ్యాచ్మేట్కి ఇచ్చారు గవర్నర్షిప్. మణిపూర్ ఇచ్చారు అతనికి. నాది డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోతే అన్నాడు వెంకయ్య నాయుడు గారు, అన్నాడు చూద్దాం నెక్స్ట్ రౌండ్లో చూద్దాం అన్నాడు.
నెక్స్ట్ రౌండ్లో నేను పట్టించుకోలేదు, జరుగుతూ ఉంది. నెక్స్ట్ రౌండు జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ కొత్త స్టేట్స్ క్రియేట్ అయినాయి. 3 వేకెన్సీలు వచ్చినాయి. ఆ 3 వేకెన్సీలు వస్తే అదేమైంది, దే డిసైడెడ్ టు గివ్ ఇట్ టు దేర్ అలైస్. జేడీయూకి ఒకళ్ళకి ఇచ్చారు, ఒకటేమో పంజాబ్ అకాలీదళకి ఇచ్చారు, ఇంకొకళ్ళకి ఎవరికో ఈ 3 స్టేట్స్ ఇచ్చారు. వి మిస్డ్ అగైన్. అది 2000లో మిస్ అయిన తర్వాత ఇక ఐ లాస్ట్ హోప్. ఐ సెడ్ ఎందుకులే మనకన్నా ఊరుకున్నాను. ఊరుకొని నాకు ఢిల్లీకి వెళ్తుండేవాడిని, ఎందుకంటే నా బోర్డ్ మీ ఐ వాజ్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ సమ్ కంపెనీస్ ఇన్ ఢిల్లీ అండ్ ఐ వాజ్ చైర్మన్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఐ వాజ్ ఎ లీడింగ్ మెంబర్. తర్వాత సిఐఐ వాజ్ లీడింగ్ మెంబర్. ఈ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఓ రోజున మీటింగ్కి, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ప్రాబబ్లీ మే ఆర్ ఏప్రిల్ 21, ఏప్రిల్ 21, ఐ ర్యాంగ్ అప్ వెంకయ్య నాయుడు. అంటే అన్నాడు, మార్నింగ్ రింగ్ చేస్తే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, రండి ఆఫీస్కి 11 o'clock రమ్మని. 11 o'clock ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి నేను కూర్చున్న 2 minutesలో అద్వానీ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఆయనకి, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి, మీరు నార్త్ బ్లాక్ రండి అని. వెంకయ్య నాయుడు అన్నారు, అద్వానీ గారు పిలిచారు, వెళ్తున్నాను, మనం మళ్ళీ కూర్చుందాం అంటే. నేను అన్నాను, మరి అద్వానీ గారు నేను ఎప్పుడు నాకు పరిచయం లేదు కదా, మీతో వస్తాను, నేను పరిచయం చేయండి. పరిచయం చేసిన తర్వాత ఆయన టీ ఏదో ఆర్డర్ చేస్తాడు, 5 నిమిషాలు అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. మీరు మీ కన్వర్సేషన్ మీది డిస్కషన్ చేయొచ్చు అంటే గుడ్ ఐడియా అన్నాడు. మేము ఇద్దరం కారులో కూర్చుని నార్త్ బ్లాక్ వెళ్ళాం. నార్త్ బ్లాక్ వెళ్ళిన తర్వాత అద్వానీ గారి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాడు నన్ను. చేస్తే అద్వానీ అన్నాడా, మాలూమ్ అయ్యి వెంకయ్యజీ ముజే బతాయా అన్నాడు. ఎగ్జాక్ట్గా వెంకయ్యజీ అనేవాడు, వెంకయ్య అనేవాడు. బతాయా అన్నాడు. కూర్చోబెట్టిన తర్వాత ఈ ఆర్డర్ టీ, నేను అనుకున్నట్టే టీ ఆర్డర్ చేసి సంభాషణ మొదలుపెట్టాడు. 5 నిమిషాల్లో అయిపోతుంది అనుకున్నా. 1.5 hours I sat with. We reviewed the entire all India politics. ఏదో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, ఐ వాజ్ ఆన్సరింగ్. అట్లా తెలియకుండా 1.5 hours జరిగిపోయింది. 1 hour 1.5 కాదు, మోర్ దెన్ an hour. About 40-45 minutes అయిన తర్వాత he picked up the phone and said, connect me to Home Secretary. వాడు PS హోమ్ సెక్రటరీ కనెక్ట్ చేశాడు. he asked the Home Secretary, what are the vacancies of governors coming up అని అడిగాడు. నా సంవత్సరంలోనే. ఆయన అన్నాడు, సార్ ఐ విల్ చెకప్ అండ్ కమ్ బ్యాక్ టు యూ అన్నాడు. Then 5 minutes later he came back and said, sir, next vacancy is coming only in January అన్నాడు. January 22. ఇది 21 మేలో జరిగింది. 2001 మేలో. 2001 May. 2002 January it's coming up. Then later I checked up, it was Nagaland. Then he said, I will propose you for the next vacancy అని చెప్పాడు. అని చెప్పి నాడు ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్. అక్కడి నుంచి ఐ వాజ్ షూర్ దట్ ప్రాబబ్లీ ఐ వాజ్ మేకింగ్ ఇట్. నేను వచ్చేసాను. తర్వాత వెంకయ్య అండ్ ఐ మెట్ అండ్ ఆల్ దట్. హీ టుక్ ఇట్ అప్ విత్ ఏమైంది అప్పుడు, ఫతిమా బీ వాజ్ మేడ్ టు రిజైన్ తమిళనాడు. ఫతిమా బీ జయలలితని స్వేరింగ్ చేసింది. షీ వాజ్ నాట్ ఈవెన్ అన్ ఎమ్మెల్యే. ఆ గొడవలో. అండ్ షీ వాజ్ అండర్ కన్విక్షన్. ఆ గొడవలో షీ హ్యాడ్ టు రిజైన్ ఆల్సో. ఇవన్నీ ఉండగా ఆమెని స్వేరింగ్ చేసిందని అక్కడ డిఎంకే వాజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ. ఓకే. ఫతిమా బీని రిజైన్ చేయించారు. వేకెన్సీ కేమ్ ఇమ్మీడియట్లీ. ఫతిమా బీ వేకెన్సీ కేమ్ ఇన్ July. ఓకే. Advani proposed my name to Vajpayee. Said, who is this Rao? I don't know him. How can we give him Tamil Nadu? Big state. And he refused. అండ్ 3-4 సార్లు ఆయనతో టేకప్ చేసి నా పేరు ఒప్పించారు ఆయనతో. ఆయన అది కూడా చెప్తాను.
ఆయన ఈ వాజ్ ఎగెన్స్ట్ గివింగ్. ఈ జాన్వరిలో ఏమైనా వచ్చేదేమో నాగాలాండ్. బట్ దే వర్ కీన్ దట్ ఐ షుడ్ గో టు తమిళనాడు. ఎవరు? వెంకయ్య నాయుడు వాజ్ కీన్, అద్వానీ వాజ్ కీన్, సుష్మా స్వరాజ్ వాజ్ కీన్, ఓ జైట్లీ వాజ్ కీన్. వీళ్ళు నలుగురు దేవర్ వాంటింగ్ మీ టు గో టు తమిళనాడు. ఈయన ఒప్పుకోవట్లేదు. వేరే పేర్లు పంపించారు. ఏ పేర్లు పంపించినా కూడా ఆమె తిరస్కరించి, ఆమె పవర్లో లేకపోయినా చీఫ్ మినిస్టర్ కన్సెంట్ అడిగారు వాళ్ళు. ఓ జయలలిత గాంధీ. స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ అడిగారు. దే వర్ వెరీ కర్టీ. సో స్టేట్ గవర్నమెంట్ వాజ్ సేయింగ్ నాట్ అగ్రీ. పేర్లు పంపించారు తప్ప. జనరల్ మల్లిక్ పేరు పంపించారు. తర్వాత రిటైర్డ్ యాజ్ హోమ్ సెక్రటరీ అతని పేరు పంపించాడు. బర్నాలా పేరు. బర్నాలా ఏంటి? డిఎంకే వాళ్ళు. సుర్జిత్ సింగ్ బర్నాలా ఇక్కడ గవర్నర్ తర్వాత ఏపీకి వచ్చాడు. నో, అప్పుడు ఏపీ గవర్నర్. ఏపీ గవర్నర్ ఉన్నాడు. నా దగ్గర చార్ట్ తీసుకోండి. ఆయన ఒప్పుకోలేదు. జరుగుతూ ఉంది ఇట్లా. జరుగుతూ ఉండేటప్పటికి వీళ్ళు ఒక చండీగఢ్ వెళ్ళారు ఒకసారి. ప్లేన్లో జరిగింది డిస్కషన్స్. అయినా వాజ్పేయి నా పేరు ఇష్టపడలా. ఇదంతా నాకు తరం సుష్మా స్వరాజ్ చెప్పింది సార్. ఇష్టపడకపోతే జరుగుతూ ఉంది ఇట్లా జరుగుతూ ఉంటే వాజ్పేయి ఐఎస్బి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాను. అవునండి. వచ్చి గవర్నర్ని రంగరాజన్ అడిగాడు, హూ ఇస్ దిస్ రామ్మోహన్ రావు? రంగరాజన్ సెడ్, I've heard of him, sir, but I don't know him. What can? No, I want to know about him. No, I'll make inquiries. And then Japan. And Marcel Rosi, I believe he said that the DGP is supposed to be very tough offset this, that. చెప్పిన తర్వాత ఐఎస్బిలో చంద్రబాబు పక్కన చంద్రబాబు నాయుడు. ఓకే. చంద్రబాబు సపోర్ట్ ఇచ్చి. అదే కాకుండా అంతకుముందు నేను చంద్రబాబు చెప్పాను, ఇట్లా జరుగుతూ ఉంది, నీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే నువ్వు నా పేరు చెప్పవు. ఐ డోంట్ వాంట్ యూ టు రికమెండ్ మై నేమ్. నువ్వు ఊరికనే చెప్పు, మేమేమి పోస్టులు అడగట్లేదు కాబట్టి ఆంధ్ర నెగ్లెక్ట్ చేస్తున్నారు, అట్లీస్ట్ గవర్నర్స్ అయినా అపాయింట్ చేయవచ్చుగా జనరల్గా మాట్లాడమని. అది మాట్లాడిన తర్వాత ఈ ఆస్తి ఇవ్వకుంది ఇది పాజిటివ్గా చెప్పారు. పడిపోయి ఇంత జరిగింది అన్నమాట. అప్పుడు నా పేరు జయలలిత బాగుంది. జయలలిత kept for 3 weeks and she made her inquiries and after 3 weeks she agreed and she agreed only on my name, not other name. కరీం పేరు పంపించారు. ఎందుకంటే తర్వాత నాకు ఎప్పుడు అసలు చేయట్లేదు కదండి, అప్పుడు అక్కడ చేశారు. బట్ బీజేపీ అబ్జర్వ్ దోస్ స్పాట్ యాక్టివిటీస్. నాకు తర్వాత చెప్పింది, ఐ టోల్డ్ పన్నీర్సెల్వం వెరీ క్లియర్లీ, యూ ఎక్సెప్ట్ ఓన్లీ దిస్ నేమ్, నో అదర్ నేమ్ అని క్లియర్లీ చెప్పారు. therefore they accepted only my name and the point. ఓకే. చాలా జరిగింది అయితే. సో అందరూ జయలలిత అంటే చాలా భయపడతారు కదండి. ఆవిడ కొంచెం మెర్క్యూరియల్ టైప్ కదా. ఎట్లా గడిచింది మీకు 2 సంవత్సరాలు? వెరీ స్టోర్. షీ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మీ. ఎందుకంటే ఐ థింక్ పుస్తకంలో కూడా రాశాను, ఆమె అడ్రస్ ఒప్పుకోలేను. ఆమె ఫస్ట్ గవర్నర్స్ అడ్రస్ డ్రాఫ్ట్ పంపిస్తే నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు అంటే బట్ ఐ డిడ్ జస్ట్ రిజెక్ట్ ఇట్. ఐ ఆస్క్డ్ హర్ వెదర్ ఐ కెన్ అమెండ్ ద డ్రాఫ్ట్ quietly. She said, okay, Excellency, you can amend the draft. అని కబురు వచ్చి ఆమె రాసిన బూతులన్నీ కొట్టేశారు. ఏ బూతులు అంటే డిఎంకే మీద. ఫస్ట్ 3 పేజీలు డిఎంకే విమర్శ చేయడమే. చాలా అన్డిగ్నిఫైడ్ మేనర్, లాంగ్వేజ్. ఐ మీన్ వెరీ డిస్కర్టియస్ దాట్. అంత కొట్పారేసి ఐ జస్ట్ బ్రోట్ 1 sentence. After all the dramatic events of the last 1.5 years, I welcome Selvi Jayalalitha back as the Chief Minister. Okay. And she agreed. Once she agreed on that, she knew where I stood and where she stood. So it was very, very smooth. In fact,
I don't think she had any respect for any governor as much as she had respect for. తర్వాత రోసే వెళ్ళినప్పుడు నన్ను అడిగింది కదా మన్మోహన్ సింగ్ పేయమని తిరిగి పేయమని అడిగితే ఒప్పుకోలేదు రోసే గారు వెళ్ళినారు కదా 11లో అప్పుడు బన్నాల రిటైర్డ్ షీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా డిఎంకే వాజ్ దే పార్ట్నర్ డిఎంకే వాజ్ అగేన్స్ట్ మీ కదా బికాజ్ ఐ వాజ్ గెటింగ్ ఆన్ వెల్ విత్ జయలలిత వాళ్ళకి వేరే గ్రీవెన్స్ ఏమీ లేదు జయలలితకి ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు ఈయన ఇబ్బంది పెట్టాలి అనుకున్నాం మేము అనుకున్నది చేయట్లేదు అనేది. ఇప్పుడు 2004 సెప్టెంబర్లో అనుకుంటా కదా మీరు నేను ఐ రిజైన్ ఇన్ నవంబర్ 2000. ఈ రిజైన్ ఎందుకు చేశారు? ఇదే రిజైన్ చేయటం డిఎఫ్కే వాజ్ వాంటింగ్ మీట్ అవుట్ వాళ్ళేమో ఎన్డీఏలో పార్ట్నరు వీళ్ళు 6 నెలలు తటబటాయించారు. మన్మోహన్ సింగ్ ఒప్పుకోలేదు. ఇక ఆయనకి ప్రెషర్ ఎక్కువైపోతే సారీ 2004 కాంగ్రెస్ వచ్చి గవర్నమెంట్ వచ్చింది కదా కాంగ్రెస్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కదా ఎన్డీఏ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్, దట్ ఈస్ యూపీఏ గవర్నమెంట్. Sorry, UPA government. UPA government came to power, of which TMK was an important partner. And they were insistent that I should be sent out of Tamil Nadu. So Manmohan Singh proposed that I should go to one of the Northeast. Actually, he said they go to Nagaland, which was the original proposal for. So I said, I won't go or transfer. If I'm not fit for Tamil Nadu, I'm not fit for other states also. So I won't go, I will resign. No, please reconsider. Stronger reconsider, Jayamati. Then I said, I'll reconsider if you give me a neighboring state. Because my mother lives with me. And it will be convenient for me to keep my mother. I can't keep her in Nagaland. So there's no question of reconsideration. Unless you give me a neighboring state. I think అది జరగలేదంటే జరిగేదేమో ఒరిస్సా వాజ్ వేకెంట్ అమ్మే బట్ ఒరిస్సా ఐ థింక్ ఇన్ ద సోనియా గాంధీ వాంటెడ్ అవర్ ఆడిటర్ ఠాకూర్ టు బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్. సో కమిట్ అయిపోయా. కమిట్ అయిపోయిన తర్వాత వేకెన్సీ ఎక్కడ లేదు. సో ఐ సెడ్ ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ మీ ఎ నైబరింగ్ స్టేట్ ఐ నాట్ I resign. But I am the first man of Lal Bahadur Shastri to resign on the principle. మామూలుగా అయితే గవర్నర్ అందరూ అంటే నేను నాగాలాండ్ పోతే బాగుండేది మేమంతా వచ్చిన ఆ గవర్నర్ టర్మ్ ఉంటుంది అండి 5 years term. 5, అందుకని ట్రాన్స్ఫర్ అన్నారు. ఓకే, Transfer is not permissible under the constitution. It is an irregular practice that they have brought. Their constitution article 150, 151, 152 or something that clearly says so-and-so is appointed as a governor of a state for 5 years. And he can be recalled at the pleasure of the president. He can't be transferred to another state. He is to transfer to another state, he must be appointed afresh for 5 years. It can't be for the remainder of the term. But I was not interested in that. I was interested in my dignity. I said, if I am not serving as governor of Tamil Nadu, I can't serve as governor of any other state. Unless it is Bengal or Bombay or UP. In which case I must get a 5-year term fresh. Actually, Orissa ichina kuda resign chesevaru. Endukante I would have insisted on a 5-year term. Adhamayindi kada meeku? That is what the rule says. If they said that I will continue as governor of Orissa for the remainder 5 years, I would have said it. ఓకే, ఇక 2004లో వచ్చేసారు గవర్నర్ బాధ్యత నుంచి. ఇక అప్పటి నుంచి ఏంటిది మీ యాక్టివిటీ? Read, write. I've been writing for the first 8-9 years. Occasionally articles written on మీరు ఎన్టీఆర్ మీద రాసిన ఆర్టికల్ చాలా బాగుంది. అది నేను నా బుక్లో కూడా కోట్ చేసాను. ఎన్టీఆర్ మీదనే అది ట్రస్ట్ వాళ్ళు దే వాంటెడ్ అడిగితే రాశాను కదా. ఇన్ఫాక్ట్ ఐ రిటన్ దట్. అట్లా అప్పుడప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాకి, ఇండియన్ ఎక్స్ప్రెస్కి, పైనీర్కి. ఐపీఎస్లో మీలాగా
అంత లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది చూసారా? ఐబీలో చాలా పక్క. ఐబీలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఐపీ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ బేస్ మారిపోయింది. ఇప్పుడు ఈ వెరీ అవుట్ స్టాండింగ్ ఫెలో ఫ్రమ్ ఎ విలేజ్ ఈ విల్ నాట్ బి గుడ్ ఎట్ ఇంగ్లీష్. అవును, ఇప్పుడు వచ్చేవాళ్ళంతా రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. టౌన్స్లో అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ కల్చర్లా. దే ప్రిఫర్ టు గో యాజ్ యునో ఇన్ టు టీసీ కార్పొరేట్ వరల్డ్. They don't want to get in because, it's getting difficult to work also as civil servants. కానీ మీరు ఫాలో అవుతున్నారా డెవలప్మెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్లో గవర్నమెంట్లో? అది చాలా దిగజారు. అసలు వాళ్ళ పరిస్థితి అయితే అధ్వాన్నంగా వాళ్ళ పరిస్థితి ఎలా నుంచి చిన్న చిన్న జిల్లా చేసి అలాగే కాదు, ఎస్పీ అంటే వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఎమ్మెల్యే ఇస్ డిక్టేటింగ్ ది గవర్నెన్స్. నాట్ ఈవెన్ జిల్లా పరిషత్ మండల్ సమితికి కాదు, ఎంపీ ఎమ్మెల్యే. బికాస్ ఎమ్మెల్యే సపోర్ట్ లేతే సీఎం వదిలేదు. అప్పుడు లేదు కదండి, అసలు ఆ సిస్టమే లేదు కదా. కొత్త ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, అది వేరే విషయం నిజం కదా. ఎన్టీఆర్ తెచ్చారు కదా, నెలలే కదా తెచ్చారు. 50 మంది వెళ్ళిపోయి అవును కాంగ్రెస్తో కుమ్మక్కయ్య కదా దీక్ష. ఎందుకంటే ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ ఎమ్మెల్యే సపోర్ట్తో నిలబడాలో పార్టీల్లో, కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా గ్రూప్స్ ఉన్న చోట వాడి రోజు ఎమ్మెల్యే చెప్తే అది ప్లీజ్ చేయకపోతే వాడు ఎదుగుతుంది. అండ్ పర్టికులర్గా బార్డర్ లైన్లో ఉన్నప్పుడు 20 మంది ఎదురు తిరిగితే అవుట్ గవర్నమెంట్ వైపు. మనం చూస్తున్నాం కదా, ఆఫ్ కోర్స్ ఇది ఎలక్షన్ అయిన తర్వాత అయింది. బట్ ఏపీ ఇప్పుడు పంజాబ్లో చూడండి అని సత్యం, మహారాష్ట్రలో ఎమ్మెల్యేస్ని ప్లీజ్ చేయకుండా చీఫెస్ట్ నిలవలే. అండ్ ఎమ్మెల్యేస్కి ప్లీజ్ చేయాలంటే అధ్వాన పనులన్నీ చేస్తే కానీ ఎమ్మెల్యేస్ హ్యాపీగా ఉండదు. అందువల్ల ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి చాలా క్లిష్టమైన సమస్యగా ఏర్పడింది. ఇప్పుడు మీ మేజన్ సార్ ఇప్పుడు 92 ఉన్నాయి, కొనాలి 15 రోజులే అయిందా? 92 నిందా? నింటి 93 ప్రవేశించారు. ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా, మెంటల్లీ ఇంత అజేలుగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేనేమి ఎక్సర్సైజులు చేయను. ఏం చేస్తారు? నేనే మార్నింగ్ ½ an hour వాక్ చేస్తారు. ఓకే, ఏమి ఎక్సర్సైజ్ బట్ మెంటల్ ఎక్సర్సైజ్ ఉన్నట్టు. అండ్ I don't have any food discipline, but I eat moderately. ఓకే, ఎందుకంటే నా మొదటి నుంచి మై డైజెస్టివ్ సిస్టమ్ నెవర్ పర్మిటెడ్ ఓవర్ ఈటింగ్. అది అఫ్ కోర్స్ ఇప్పుడు తగ్గిపోయింది. ఐఎమ్ నాట్ రీడింగ్ మచ్, బట్ ఈ వ్యాసాలు రాస్తుంటే కొంత ఎక్సర్సైజ్ ఫైట్. I've written on presidential powers, I've written on judiciary, I've written on corruption in public life, I've written on civil service appointments. ఇప్పుడు మీరు ఈ బయోగ్రఫీ కాకుండా, ఆటోబయోగ్రఫీ కాకుండా వేరే బుక్స్ పబ్లిష్ చేశారండి? లేదు, ఆర్టికల్స్ ఉంది. ఉన్నాయి కానీ ఐ నాట్ పబ్లిష్డ్. ఓకే, written on reservations. I support reservations. ఓకే, నో అది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ మాట్లాడారంటే. But I said reservations should be grandfather. Ante scheduled caste reservation, their children should move to backward class. ఓకే, And the third generation should move to general category. అంతేగాని 100 సంవత్సరాలు అదే ఫ్యామిలీ బెనిఫిట్స్ పొందితే ఇప్పుడు ఏమవుతా ఉంది, కొన్ని ఫ్యామిలీసే బెనిఫిట్ అవుతున్నాయి, మిగతా ఫ్యామిలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా టైం స్పెండ్ చేసి చాలా చెప్పారు విషయాలు.